ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కోలకత్తా ఘటన భయానకం, రాష్ట్రపతి తొలి స్పందన. తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం, మోదీ కేబినెట్. హైదరాబాద్కు బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత. చట్టాలను ఉల్లంఘించిన వారందరి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయి, మంత్రి నారా లోకేష్. లక్కవరం అందాలను తిలకించిన తెలంగాణ గవర్నర్. ఏపీకి డబుల్ బొనంజా, భారీగా నిధులు కేటాయించిన కేంద్రం. కోలకత్తాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారి స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా ఆవేదనను, భయాన్ని కలిగించిందన్నారు. ఇక జరిగింది చాలు అని పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు. మహిళలపై జరుగుతున్న నేరాలను ఇకనైనా అడ్డుకట్టవేయాలని అన్నారు. అక్కా చెల్లెలు, కుమార్తెలు ఇలాంటి అఘాయిత్యాలకు గురికావడాన్ని ఏ నాగరిక సమాజం అనుమతించదని ఆమె చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 25,000 కోట్లతో ఆంధ్ర, తెలంగాణ, బీహార్, పంజాబ్, యూపీ, కేరళ తదితర రాష్ట్రాల్లో 12 పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అందుకోసం 25,000 కోట్ల ప్యాకేజీ కేటాయించేందుకు ఆమోదముద్ర వేసింది. తద్వారా ఆయా రాష్ట్రాల్లో పారిశ్రామిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి గణనీయంగా పెరుగుతుందని కేంద్రం ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. దేశంలో ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టైన ఎమ్మెల్సీ కవిత 5 నెలల తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత పేరు బయటకు రావడం మొదలు ఆమె బెయిల్పై తిహార్ జైలు నుంచి విడుదల వరకు ప్రతి విషయంలో రాజకీయం కనిపించింది. కవిత మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కావడమే దీనికి ప్రధాన కారణం. కవిత అరెస్టు మొదలు బెయిల్పై విడుదల వరకు కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ వచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మొదలు లోక్సభ ఎన్నికల వరకు కవిత అంశం చర్చకు వస్తూనే ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ చేపట్టడంతో కాంగ్రెస్ బీజేపీని టార్గెట్ చేసింది. బీఆర్ఎస్తో లోపకాయరి పొత్తు కారణంగానే కవితను అరెస్ట్ చేయడం లేదని, లిక్కర్ స్కామ్లో కవితను కేంద్ర ప్రభుత్వం కాపాడుతుందని హస్తం పార్టీ ప్రచారం చేసింది. ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ పొందిన బారాస ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్కు బయలుదేరారు. కుటుంబ సభ్యులు, బారాస నేతలతో కలిసి ఆమె ప్రత్యేక విమానంలో హైదరాబాద్ రానున్నారు. సాయంత్రం 4:30 ఆమె శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు బారాస శ్రేణులు సిద్ధమయ్యారు. చట్టాలను ఉల్లంఘించి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన వారందరి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంగళగిరిలో ఓ దాత నిర్మించిన నరసింహస్వామి ఆలయ ముఖద్వారాన్ని ఆయన ప్రారంభించారు. భక్తులకు స్వయంగా ప్రసాదం పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై తప్పనిసరిగా చర్యలుంటాయని హెచ్చరించారు. మొత్తం రిపోర్ట్ రాని డిస్కషన్ ఇప్పుడే కదండి బయటపడుతుంది. గత ప్రభుత్వాల్లో జరిగిన ఇప్పుడే కదా రెడ్ బుక్ అంటే ఏంటో, ఏ అధికారులు అయితే చట్టాలను ఉల్లంఘించి ప్రజల్ని, కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ మేము సీరియస్గా తీసుకుంటామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఏంటంటే ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది ఆంధ్ర రాష్ట్రం. మీడియా మిత్రులు కూడా స్వేచ్ఛ వచ్చింది, ప్రజాప్రతినిధులు స్వేచ్ఛ వచ్చింది,
పులివెందుల ఎమ్మెల్యే కూడా స్వేచ్ఛ ఉంది రోజు వెళ్ళి ఎందుకుంటున్నారు ఆయన పులివెందుల ఎమ్మెల్యేనే కదా ఆయన కూడా స్వేచ్ఛ ఉంది కదా ఆయన ఎక్కడ తిరగచ్చు ఆయన తిరగచ్చు ఆయన ఇప్పుడు ఆయన గేట్ కి తాడులు కట్టేది ఇవన్నీ లేదు కదా ఆయన కూడా తిరిగే స్వేచ్ఛ వచ్చింది అట్లా ఎంత అంటే వెళ్ళండి ఎవరు అంటే ఎవరైతే చట్టాలు ఉల్లంఘించారో పేర్లు ఉంటాయి సో చట్టాలు వాళ్ళు ఉల్లంఘించాలని భావిస్తే వాళ్ళ పేరు ఉన్నట్టు సింపుల్ వాళ్ళు విన్నారు వాళ్ళు సమస్య చేసుకోవాలి అది ఏం జరిగింది ఏంటి ఎందుకంటే సీరియస్గా తీసుకోవాలి ఇది వదిలిపెడతాం. వరంగల్ పర్యటనలో ఉన్న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బుధవారం లక్నవరం చెరువును సందర్శించారు. లక్నవరం అందాలను తిలకించిన గవర్నర్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. లక్నవరం ప్రత్యేకతను మంత్రి సీతక్క అధికారులు గవర్నర్కు తెలియజేశారు. అధికారులతో కలిసి గవర్నర్ చెరువులో బోటింగ్ చేశారు. ఈ చెరువును మరింత అభివృద్ధి చేసి పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డబుల్ బోనంజా రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 12,000 కోట్లకు ఆమోదం తెలపడంతో పాటు రాష్ట్రంలో 2 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం సిద్ధమైంది. బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాకు వెల్లడించారు. తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, రూరల్ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డిల మధ్య వాగ్వాదం. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లు, టిప్పర్లపై కేసులు పెట్టమని సీఐ లక్ష్మీకాంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి. మాటల్లో ఇద్దరి మధ్య వాగ్వాదం. వైసీపీ సీఐ డౌన్ అంటూ రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, టీడీపీ నాయకులు నినాదాలు చేశారు. రూరల్ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి వచ్చి క్షమాపణ చెప్పేంత వరకు నిరసన విరమించేది లేదంటున్నారు కార్యకర్తలు. I need that man here. That's it. I don't care. I don't care. అన్న అంత ఇది ఉన్నోడైతే ఎందుకు ఆ మాటలు ఎవరు వచ్చినా వాళ్ళకి ఏదో ఒకటి అంటానే ఉన్నాడు. ఊరుకున్నాం మీకు నిన్న 2 ట్రాక్టర్లు 2 లారీలు మేము అప్పచెప్పినాం. మీకు మీరు చేయాల్సిన డ్యూటీ మేము చేస్తా ఉంటే మా మీద రావాల్సిందే సార్, రావాల్సిందేరా. మా ఎమ్మెల్యే సారి చెప్పాల్సిందే, చెప్పాలి. ఇప్పుడు కూడా మాట్లాడాడు. రావాల్సిందే మా ఎమ్మెల్యే గారు సారి చెప్పాల్సిందే.
హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారితో ప్రారంభమైన హన్మకొండ వరంగల్ జిల్లాల అధికారుల సమావేశం. వరంగల్ జిల్లాకు సంబంధించి విద్య, వైద్య, ఆరోగ్య, ఎంజీఎం ఆసుపత్రి, ఐసీడీఎస్ వ్యవసాయం, ఎనుమాముల మార్కెట్ తదితర శాఖల గురించి వివరాలతో పాటు జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వెల్లడించారు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదాదేవి. గవర్నర్ గారికి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు all the public representatives present here, MLAs, MLCs, elected and in schools we are implementing for attendance facial recognition system. Midday meal thank you sir. Now I request the collector Varangal is given as order that in colloquial it became భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి వరద బాధితుల నిమిత్తం 35 లక్షల రూపాయల విరాళాలతో ఎండోమెంట్ వారు ఇచ్చిన భూమిలో బుధవారం రోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే తెర్లం వెంకట్రావు పాల్గొని ఎమ్మెల్యే మరియు ఎంపీ నిధులు ఈ భవన నిర్మాణానికి అందించినట్లు పేర్కొన్నారు. ఐటీసీ కర్మాగారం ఇతర దాతల సహకారం అందించారని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రూట్ ఎప్పుడు వచ్చినా కూడా అమ్మ ఆ రూట్ ఎప్పుడు వచ్చినా కూడా మంచిగా రూట్ ఎప్పుడు వచ్చినా సూపర్ మన ఏదైతే పరిసరాల పరిశుభ్రతని కాపాడే దాంట్లో నేనున్నాను. వాళ్ళ సహాయ సహకారాలు కావాలి. ఏదైతే మంచి జరుగుతుంది. కోలకత్తా ఘటన భయానకం, రాష్ట్రపతి తొలి స్పందన. తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం, మోదీ కేబినెట్. హైదరాబాద్కు బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత. చట్టాలను ఉల్లంఘించిన వారందరి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయి, మంత్రి నారా లోకేష్. లక్కవరం అందాలను తిలకించిన తెలంగాణ గవర్నర్. ఏపీకి డబుల్ బొనంజా, భారీగా నిధులు కేటాయించిన కేంద్రం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.